అమెరికా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పెంటగాన్ అధికారిని పిలిపించి, ఏంటి మీరు ఈ 2022 నుంచి ఇంతవరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దానివల్ల అమెరికా కానీ అమెరికా ప్రజలకు కానీ ఏమైనా లాభం సమకూరిందా అని ప్రశ్నించినట్టు బయట వార్తలు పొక్కుతున్నాయి. వాళ్ళు చాలా పొక్కాయి, చాలా మన లాభాలు వచ్చాయి. ఎందుకంటే ఉక్రెయిన్లో మనం దాన్ని ఒక టెస్టింగ్ ల్యాబ్గా చేసుకొని మన ఆయుధాలు పరీక్షించాము, బయట ఇంకెక్కడ చేయలేము కదా అని చెప్పి వాళ్ళు సమాధానం ఇచ్చారట. అంతేకాకుండా సోవియట్ ఇది మన రష్యాని మనం చాలా చోట్ల అతి తక్కువ డబ్బులతో వాళ్ళ పెద్ద పెద్ద స్థావరాలని మనం నాశనం చేయగలిగాము. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనం కొత్తగా నేర్చుకుంటున్నాము, వీటన్నిటికీ ఉపయోగపడింది అంటూ వాళ్ళు కాకేమ లెక్కలు చెప్తూ, మళ్ళీ మేము 1,00,00,000 డ్రోన్లని ఏంటండి కోటి డ్రోన్లని మేము సమకూర్చుకుంటున్నాం, ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేసాం. దాంట్లో 3 లక్షల డ్రోన్లను పాకిస్తాన్కి ఇస్తున్నాము. ఎవరికంటే పాకిస్తాన్కి ఇస్తుందా అంట. దానికి డబ్బులు ఇస్తారు వాళ్ళు, అడుగుతే బెగ్గరు వీళ్ళు డబ్బులు ఇస్తారా అంటే అది బూడిదలో పోసిన పన్నీరే అని కాకేమ లెక్కలు అనేకమని చెప్పి ప్రపంచాన్ని భయపెడుతున్నారు. మీరు ఎన్ని భయపెట్టినా సరే భయపడే దేశం భారత్ కాదు. భారతదేశం డిఎన్ఏలో భయం లేదు. పురుషోత్తముడు పుట్టిన దేశం మాది, శివాజీ పుట్టిన దేశం మాది, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన దేశం మాది, సుభాష్ చంద్రబోస్, ఇలా ఎక్కడ చూసినా సరే మనకి ధైర్యంతో నిలిచిన మహానుభావులే ఉన్నారు తప్పించి పిరికి పొందలాగా రాజకీయాలు చేసి నాటకాలు ఆడి మేము వ్యాపారం చేస్తూ వస్తాము అని చెప్పి ఇలాగ రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసే దేశం మా దేశం కాదు. ఒకవేళ మీరు మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటున్నారా, ఏం పర్వాలా, ఒకటి గుర్తుపెట్టుకో, అమెరికా నేను బొమ్మాలి అన్నట్టుగా నువ్వు కనుక ఏదైనా పిచ్చి వేషం వేసావనుకో, ఆల్రెడీ నీకు తెలుసో తెలీదో, నీకు సిఐఏ పనిచేసిందో లేదో తెలియదు కానీ 16,000 కిలోమీటర్ల దూరంలో మా మిసైళ్ళు రాకెట్లను పెట్టుకొని నీ మీద దాడి చేయడానికి ఏ క్షణమే మేము రెడీగా ఉన్నాం. నీకు ఎంతవరకు నీ సిఐఏ వార్తలు చెప్పిందో వేగికి తెలుసో తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితం. ఇంకా పాకిస్తాన్ అంటావా, అక్కడ నువ్వు పంపించే లోపలే ఇంతవరకు అందరిని భయపెడుతున్నారు కదా, మాది సంపద కలిగిన దేశం అని. సంపద గల దేశాన్ని చెవులు ముక్కు వేసి 4 రోజుల పాటు గిడగిడ తిప్పేటప్పటికి భయపడిపోయి బాబో అని మొరపెట్టుకొని నీ కాళ్ళు పట్టుకుందే ఆ దేశం. అది ఒక దేశమా? ఈ లోపలే ఆ దేశం మొత్తం 4 భాగాలుగా అవ్వవా? అంతవరకు వేచి ఉంటామా? ఇది భారత్ గుర్తుపెట్టుకో. అమెరికా నీకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సమయం 30-40 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ఇది నవ్య భారత్. మోడీ గారి ఆధ్వర్యంలో, స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ప్రతిది కూడా మా దేశంలో ఉండాలి అని నిర్మించిన ఈ దేశంలో ప్రతి దాన్ని కూడా మేమే తయారు చేసుకుంటున్నాం. నీ దేశంలో కనీసం గుండి సూదినిగా నువ్వు తయారు చేయలేని ట్రంపు, నీకు మాకు పోలిక ఎక్కడయ్యా బాబు? రాజకీయాలు ఆయుధాలు అమ్ముకునేవాడు నువ్వు, వ్యభిచారి, ఇద్దరు ఒకటే. వ్యభిచారి అంటే తెలిసిందే కదా, వాళ్ళు ఎంత చండాలపు వాళ్ళో ఆయుధాలు కూడా అంతే చండాలపు వాళ్ళు. కాబట్టి ఆయుధాల వ్యాపారి ట్రంపు, నీ యొక్క కంపు వ్యాపారాన్ని పక్కకు పెట్టి నువ్వేదో మమ్మల్ని చేసేస్తావని, మేమేదో భయపడిపోతామని. ఆనాడు ఇందిరాగాంధీయే భయపడలేదు, మీ దేశానికి వచ్చి మేము ఇది చేస్తాము ఖచ్చితంగా అంటే నువ్వు చేయటానికి వీలు లేదు అంటే ఆవిడ నీ ఇష్టం, నువ్వేం పీకుతావో పీక్కో అని ఒక స్త్రీ శక్తిగా మారి నిన్నే దబాయించింది ఆ దేశం, మా దేశం ప్రధాని. గుర్తెట్టుకో ట్రంప్, గుర్తెట్టుకో. ఆటలుగా ఉందా? ఇంతవరకు మీ దేశం మీద ఎవరు బాంబులు వేయలా. ఆ ఘనత మా దేశానికి ఇస్తున్నందుకు థ్యాంక్స్. చూద్దురు కానీ ఇప్పటికే మీ ప్రజల్లో భయం మొదలైంది, నీలో భయం మొదలైంది.
ఒక్క 2 అణుబాంబులు కనుక మేము వేయగలిగామంటే మీ దేశం పిరికి సచ్చినోళ్ళు, మీ దేశస్తులు పిరికి సచ్చినోళ్ళు ఏమీ చేయలేరు. ఏమన్నా అంటే వీళ్ళని చేసుకొని చేస్తారు తప్పించి మీ దేశపు అంత దరిద్రులు, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వాళ్ళు ఎవరు ఉండరు. నీ ఇష్టం. ఇప్పటికైనా ఆలోచన మానుకొని సవ్యంగా నిలువు. నీకు నీ దేశానికి భవిష్యత్తు ఉంటుంది. కానీ భారత పెట్టుకున్నావా ఇంకా నీ నాశనం మొదలైనట్టే. ఆటలు మాని బుద్ధిగా ఉండు. ఆ దేశాన్ని కూడా కోరుతున్నాం. ఈ వేషాలు వేసి మీ నాశనాన్ని మీరు కొని తెచ్చుకోకండి. ఎవరో చెప్పిన మాటలు విని దేశాధిపత్యాన్ని కావాలనుకుంటే, ప్రపంచాధిపత్యం కావాలంటే ఇది మార్గం కాదు. ఆల్రెడీ నీ స్థానం ఎప్పుడో పోయింది. నీ డాలర్కి పిండం పెట్టేశారు. నీ పరువు పోయింది. ఇంకా దేనికి? ఏ దేశం నేను నమ్మట్లేదు. గల్ఫ్ దేశాలు నమ్మవు. ఆఖరి నువ్వు ఆడే ఈ డ్రామాల్లో ఇస్తావా? మాటికి నీకు అవసరం వచ్చినప్పుడల్లా కూడా నీ మీద ఫైరింగ్ పెట్టి నువ్వు హీరోలో పోజు పెడతావు. ఇక అదిగో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు మా ఊర్లో. నువ్వు రా చూద్దు కానీ మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఆ పిల్లల ఆటలు ఎలా ఉన్నా తెలుసా? గన్ను పట్టుకొచ్చి ఇక టుట్టు ట్రంప్లా నువ్వు కేలవకరా అంటున్నారు. అది నీ దేశ స్థితి. ట్రంప్, ఇంకా నువ్వు భారతదేశం కన్నెత్తావా, కన్ను రెప్ప వేసే లోపల నీ దేశం భస్మీపట్నం అయిపోతుంది. జాగ్రత్త. బాయ్.